ఎంఐఏ వైద్య బృందం సంయుక్తంగా చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కొందరు అర్హత లేకున్నా వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. యాపిల్ స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ ఎంబీబీఎస్ ఎండీ రేడియాలజిస్ట్ గా ఫోర్జరీ చేసి ధ్రువపత్రాలను సృష్టించినట్లు అధికారులు తెలిపారు. జుల్ఫికర్ అలీ ఖాన్ అనే మరో వైద్యుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండీగా చెప్పుకుంటూ వైద్యం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులకు మెడికల్ కౌన్సిల్ నుంచి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. పేట టౌన్లో యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ మరియు సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పైన ఎవరైతే ఇద్దరు డాక్టర్లు డాక్టర్ ఎస్ కిరణ్ అండ్ డాక్టర్ సందీప్ చౌదరి ఆ ఇన్స్పెక్షన్లో వారి బోర్డ్స్ అయితే వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్ సందీప్ చౌదరి ఎండీ జనరల్ మెడిసిన్ చేసినట్టుగా అందులో బోర్డ్స్ ఉన్నాయి. కానీ వారికి ఎటువంటి రిజిస్ట్రేషన్ మన రెన్యువల్ లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే ఎండీ జనరల్ మెడిసిన్ అనేది వాళ్ళు కామినీలో చేసినట్టుగా చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి ఆధారాలు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రం సబ్మిట్ చేయలేదు. దీనిపైన ఈ ఇద్దరు సోమా కిరణ్ డాక్టర్ సందీప్ చౌదరి గారికి మెడికల్ కౌన్సిల్ నుంచి మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.